ఐదేళ్ల తర్వాత ఆంధ్రలో ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే మళ్లీ అమరావతి పునర్నిర్మాణానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. ప్రపంచ బ్యాంక్ తొలి విడతగా 4,285 కోట్ల రూపాయలు విడుదల చేయడంతో త్వరలోని అమరావతి నిర్మాణ పనులు మొదలు పెట్టబోతున్నారు. అమరావతి నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు చాలా అవసరం. కనుకనే సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఎంత కీలకంగా ఉన్నప్పటికీ కేంద్రం అమరావతికి నిధులు ఇవ్వకుండా ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇప్పించినప్పటికీ కాదనకుండా తీసుకున్నారు. కానీ అమరావతిని రాష్ట్రంలో ఇతర జిల్లాలు, ఇరుగు పొరుగు రాష్ట్రాలతో కలుపుతూ నిర్మిస్తున్న రైలు, రోడ్డు ప్రాజెక్టుకు కేంద్రం వేగంగా అనుమతులు, భారీగా నిధులు అందించేలా ఒప్పించగలిగారు. అలాగే రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసేందుకు ఒప్పించారు. కనుక అమరావతి నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వలేదనే విమర్శలను పట్టించుకోనవసరం లేదు. గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణ పనులకు ప్రధాని మోదీ చేత భూమి పూజ చేయించారు. తద్వారా అమరావతి నిర్మాణంలో ప్రధాని మోదీకి కూడా బాధ్యత అప్పగించినట్లు భావించొచ్చు. కానీ ఆ తర్వాత అందరికీ తెలిసిన కారణాల వలన ఇన్నేళ్లుగా అమరావతి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు మళ్లీ ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆ పనులు పునః ప్రారంభించబోతున్నారు. మే 2వ తేదీన ప్రధాని మోదీ అమరావతి రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీని ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా పనులు ప్రారంభించడం ద్వారా అమరావతి నిర్మాణానికి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నట్లే. ఈసారి 3 ఏళ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నందున పనుల పురోగతి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు, రాజకీయ అవసరాలని బట్టి కేంద్రం నిధులు మంజూరు చేయొచ్చు, లేదా అమరావతిలో రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఉన్నత విద్య, ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటుకి ప్రధాని మోదీ తోడ్పడవచ్చు. జగన్ ఏ కారణం చేత అమరావతిని పాడు పెట్టినప్పటికీ ఆయన చరిత్రలో నిలిచిపోయే గొప్ప అవకాశం పోగొట్టుకున్నారు. తద్వారా ఆయన అమితంగా ద్వేషించే సీఎం చంద్రబాబు నాయుడుకి ఈ గొప్ప అవకాశం కల్పించారు కూడా. రాబోయే 3 ఏళ్లలో కూటమి ప్రభుత్వం అమరావతికి రూపురేఖలు తెచ్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలిగితే రాష్ట్ర ప్రజలు అది చూసి వచ్చే ఎన్నికల్లో మళ్లీ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించడం ఖాయం. కానీ గతంలోలా మళ్లీ గాలి మేడలు కడుతూ కూటమి ప్రభుత్వం రాజకీయ తప్పటడుగులు వేస్తే ఇక ఆంధ్రాని ఆ దేవుడు కూడా కాపాడలేడు. మళ్లీ జగన్ వస్తే ఏమవుతుందో అందరికీ తెలుసు. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాజధాని అమరావతికి ఇదే చివరి అవకాశమని చెప్పక తప్పదు.